రీసెంట్గా సిరియాలోని ఒక ఇస్లామిక్ గ్రూప్ చైనాని ఎట్టి పరిస్థితుల్లో 2 ముక్కలుగా డివైడ్ చేస్తాము అని వార్నింగ్ ఇచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా సిరియా దేశం ముక్కలుగా విడిపోయింది. సిరియాకి ప్రెసిడెంట్గా బషర్ అల్ అసద్ ఉండేవాడు. అయితే రీసెంట్గా ఆ దేశంలోని కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు ఇతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఆ దేశం మొత్తాన్ని ఆక్యుపై చేశాయి. దాంతో ఇతను ప్రాణభయంతో రష్యాకు పారిపోయాడు. ఆల్మోస్ట్ బంగ్లాదేశ్లో జరిగినట్టే జరిగింది. కాకపోతే బంగ్లాదేశ్లో ప్రజలు స్టూడెంట్ ప్రొటెస్ట్ చేసినట్టుగా చూపించారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులే ఆ దేశ ప్రభుత్వాన్ని కూలగొట్టేశాయి. అయితే ఇప్పుడు ఈ సిరియాలో ఉన్న ఒక ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ చెప్పేది ఏమిటంటే, సిరియా ప్రభుత్వాన్ని మేము ఎలాగైతే పడగొట్టామో అలాగే చైనాలో కూడా చేసి ఆ దేశాన్ని 2 ముక్కలుగా చేస్తాం. ఒకటి ఆ దేశంలో ఉన్న ఉయిగుర్ ముస్లింలకు, రెండవది నేటివ్ చైనీస్కి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు. ఉయిగుర్ ముస్లింలు సిరియాను అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ చైనానే అని చెప్తున్నారు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ మీడియా ఛానల్స్ అన్నీ కవర్ చేస్తున్నాయి. కొన్ని మన ఇండియన్ న్యూస్ పేపర్స్ కూడా దీనిపైన ఆర్టికల్స్ని పబ్లిష్ చేశాయి. కానీ ఇలాంటి విషయాలు మీకు టీవీలో కనిపించవు. ఎందుకంటే మన టీవీ ఛానల్స్కి మాస్ మసాలా కావాలి. సెలబ్రిటీ కుటుంబాల్లో ఎటువంటి గొడవలు జరుగుతున్నాయి, ఆ హీరోకు ఏమైంది, ఈ హీరోయిన్ ఎఫైర్ ఎక్కడి దాకా వచ్చింది, ఇలాంటి విషయాలపైన మన న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తున్నాయి. కానీ వరల్డ్ వైడ్గా జరుగుతున్న అసలైన న్యూస్ని చాలా మట్టుకు ఎస్పెషల్లీ మన తెలుగు మీడియా ఛానళ్ళు కవర్ చేయట్లేదు. చలో అది వేరే టాపిక్, ఎప్పుడైనా మాట్లాడదాం. అయితే నిజంగా చైనా రాబోయే రోజుల్లో ముక్కలు కాబోతుందా? సిరియాలో ఉన్న ఈ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ చైనాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? వీళ్ళపైన చైనా ఏ విధంగా రియాక్ట్ అయింది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఎలాగో చైనా గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. చైనా రాజధాని ఏది? నంబర్ 1 షాంఘై, నంబర్ 2 బీజింగ్, నంబర్ 3 ఢాకా, నంబర్ 4 సియోల్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. సిరియాలో ఉన్న ఉయిగుర్ ముస్లింలు చైనాను ముక్కలు చేస్తాము అనే వార్నింగ్ ఇచ్చారు. ఈ న్యూస్ వినగానే ఆల్రెడీ జియో పాలిటిక్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు. ఉయిగుర్ ముస్లిమ్స్ అంటే చైనాలో ఉండే ముస్లిం గ్రూప్. వరల్డ్ మ్యాప్లో చైనా ఉన్నది ఇక్కడ, సిరియా ఉన్నది ఇక్కడ. ఈ రెండింటి మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. అలాంటిది చైనాలో ఉండే ఈ ఉయిగుర్ ముస్లింలు సిరియాకు ఎలా వెళ్ళారు? వాళ్ళు అక్కడ అసలు ఎందుకు ఉన్నారు అని. ఈ ఉయిగుర్ ముస్లింలు చైనాలోని ఇదిగో ఈ పార్ట్లో ఉంటారు. అయితే చైనా గవర్నమెంట్ ఈ ముస్లింలను దారుణంగా టార్చర్ చేసింది. వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. చైనా ప్రభుత్వం రూల్స్ పాటించని వాళ్ళని అంతం చేసింది. ఇలా వేల లక్షల మంది ఉయిగుర్ ముస్లిమ్స్లను చైనా గవర్నమెంట్ పొట్టన పెట్టుకుంది. అందుకే ఈ ప్రాంతంలో ఉండే చాలామంది ముస్లింలు అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు పారిపోయారు. ఎస్పెషల్లీ సిరియా, ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. నేను మీకు ఇందాక చెప్పాను, రీసెంట్గా సిరియాలో ఉన్న గవర్నమెంట్ని అక్కడ ఉండే కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు పడగొట్టేశాయి. ఆ దేశ ప్రెసిడెంట్ ప్రాణభయంతో రష్యాకు పారిపోయాడు. ఇప్పుడు ఆ దేశం మొత్తం కూడా అక్కడ ఉండే గ్రూపుల చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ మొత్తం ఆపరేషన్ చేసింది హెచ్టీసీ అనే ఒక ఇస్లామిక్ గ్రూప్. కానీ ఈ గ్రూప్తో పాటు ఈ ఆపరేషన్లో ఉయిగుర్ ముస్లిం గ్రూప్ కూడా ప్రధాన పాత్రను పోషించింది. సాధారణంగా సిరియా మ్యాప్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. కానీ రీసెంట్గా జరిగిన గొడవల వల్ల ఆ దేశం ముక్కలైపోయింది. ప్రజెంట్ ఆ దేశం మ్యాప్ ఇదిగో ఈ విధంగా ఉంది. చుట్టుపక్కల దేశాల వాళ్ళు అలాగే ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులు తమకు నచ్చిన ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని వాటిని సెపరేట్ దేశాలుగా ప్రకటించుకుంటున్నాయి. మీ అందరికీ తెలుసు, ఈ సిరియాకి ఆనుకునే ఇజ్రాయెల్ ఉంటుంది. సిరియాలో జరుగుతున్న ఈ దాడుల్ని ఇజ్రాయెల్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి అక్కడి ప్రభుత్వం పడిపోయి ప్రెసిడెంట్ ప్రాణభయంతో పారిపోయిన వెంటనే ఇజ్రాయెల్ సైనికులు కూడా యాక్టివేట్ అయి తమకు కావలసిన కొంత సిరియా భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ది గోల్డెన్ హైట్స్ గురించి మీరు న్యూస్లోనో లేదా కరెంట్ అఫైర్స్లో ఎక్కడో అక్కడ విని ఉంటారు. వీటిని సిరియా నుంచి ఇజ్రాయెల్ ఎప్పుడో ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ దేశంలోకి మరింత చొచ్చుకుపోయి అనేక కొత్త ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసుకుంది.
రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఇజ్రాయెల్ ఆర్మీ సిరియాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ హార్మోన్ని కూడా ఆక్యుపై చేసుకుంది. చైనాలో అక్కడి ప్రభుత్వం ఆగడాల్ని తట్టుకోలేక ఉయ్గుర్ ముస్లింలు మిడిల్ ఈస్ట్కి తరలి వచ్చారు. ఇక్కడ ఇరాన్, ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో సెటిల్ అయ్యారు. ఈ మిడిల్ ఈస్ట్ ముస్లిం దేశాలు అంటేనే ఉగ్రవాదం, తిరుగుబాట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ ఉయ్గుర్ ముస్లింలు వాళ్ళతో కలిసిపోయి ఎలా పోరాడాలి, ఆయుధాల్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళు ఈ సిరియా ప్రాంతంలో ఫుల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ ఉయ్గుర్ ముస్లింల మెయిన్ టార్గెట్ ఏమిటంటే వాళ్ళు ఈ ట్రైనింగ్ మొత్తాన్ని నేర్చుకొని సిరియాలోని ప్రభుత్వాన్ని పడగొట్టేసి అక్కడ సక్సెస్ అయ్యాక తిరిగి చైనాకు వెళ్ళి అక్కడి ప్రభుత్వాన్ని కూడా పడగొట్టడమే వీళ్ళ ప్రధానమైన లక్ష్యం. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, సిరియాను పడగొట్టినంత ఈజీగా చైనాను పడగొట్టలేరు, చైనా ప్రజెంట్ ప్రపంచంలోనే 2వ అత్యంత శక్తివంతమైన దేశం అని. మీరు అనుకున్నది నిజమే. కాకపోతే ఈ ఉయ్గుర్ ముస్లిం గ్రూప్ను వెనుక నుంచి సపోర్ట్ చేస్తుంది ఎవరో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. సిరియాలో ఉన్న ఈ ఉయ్గుర్ ముస్లిం గ్రూపులు అన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకుని రెడీగా ఉన్నారు. వీళ్ళు పోరాడేందుకు సిద్ధమై ఉన్నారు. కాకపోతే వీళ్లను సిరియా నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనాకు ఎవరు తీసుకెళ్తారు? పైగా చైనాతో పోరాటం అంటే మామూలు విషయం కాదు. వీళ్లకు ఎన్నో రిసోర్స్ కావాలి, ఎన్నో వెపన్స్ కావాలి, డబ్బు కావాలి. మరి వాటన్నిటినీ వీళ్లకు ఎవరిస్తారు? అక్కడే అమెరికా ఎంటర్ అవుతుంది. నేను మీకు ఇందాక సిరియా దేశ ప్రభుత్వం కుప్పకూలింది అని చెప్పాను. నిజానికి కొన్ని రోజుల క్రితం దాకా సిరియాలో ఉన్న గవర్నమెంట్ రష్యాకు ఫుల్ సపోర్ట్గా ఉండేది. రష్యన్ ఆర్మీనే అక్కడి ప్రభుత్వాన్ని కాపాడేది. కానీ అమెరికా కుట్ర పన్ని సిరియాలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అయిన హెచ్టీసీకి డబ్బులిచ్చి కావలసినన్ని ఆయుధాలు ఇచ్చి అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టేలా చేసింది. అంటే ప్రజెంట్ సిరియా గవర్నమెంట్ కుప్పకూలడానికి ఇండైరెక్ట్గా అమెరికానే కారణం. నేను ఇదే విషయాన్ని మీకు బంగ్లాదేశ్ ఇష్యూలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్వయంగా బంగ్లాదేశ్ పూర్వ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనాని ఆ విషయాన్ని చెప్పింది. అలాగే ఇక్కడ అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ లింకన్ వరల్డ్ ప్రెస్ ముందు ఓపెన్గా ఒప్పుకున్నాడు, సిరియాలో ఇప్పుడు ప్రభుత్వానికి అగెన్స్ట్గా పోరాడుతున్న గ్రూప్తో మాకు డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి అని. దీంతో పాటు అమెరికాకు ఎంతో క్లోజ్ అయిన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు ఓపెన్గా చెప్పాడు, సిరియాలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అది కంప్లీట్గా మా ప్లాన్లోని ఒక భాగం. మేము మా ప్లాన్ ప్రకారమే సిరియా గవర్నమెంట్ని పడగొట్టాము అని చెప్పాడు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, ఇప్పుడు సిరియా తర్వాత చైనాను టార్గెట్ చేయబోయే గ్రూపులకు కూడా అమెరికానే సహాయం చేయబోతుంది అని. అది డబ్బు పరంగా కావచ్చు, ఆయుధాల పరంగా కూడా కావచ్చు. నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే వరల్డ్ పాలిటిక్స్ ఎంత దారుణంగా ఉంటాయో మీకు కాస్త ఐడియా వచ్చి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం తన అవసరానికి ఏ దేశాన్నైనా నాశనం చేయడానికి రెడీ అయిపోతుంది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అమెరికాకు పర్మనెంట్ శత్రువులు, మిత్రువులు ఎవరు ఉండరు. వాళ్ళు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు. అమెరికా బంగ్లాదేశ్ దగ్గరికి వెళ్ళి మీ దేశానికి చెందిన ఒక ఐలాండ్ని మాకు ఇచ్చేయండి, మా నేవీ బేస్ని ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పారు. దానికి షేక్ హసీనా ఒప్పుకోలేదు. 3 నెలలు తిరగక ముందే ఆ దేశంలో షేక్ హసీనాను, ఆమె ప్రభుత్వాన్ని లేకుండా చేశారు. ఇప్పుడు సిరియాలో ఉన్న గవర్నమెంట్ రష్యాని సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఎప్పటి నుంచో సిరియా గవర్నమెంట్ని పడగొట్టాలని చూస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేసి దేశాన్ని ముక్కలు చేసేసింది. మీ అందరికీ తెలుసు, చైనాకు అమెరికాకు అస్సలు పడదు. ఎందుకంటే చైనాకి పక్కనే ఒక చిన్న దేశం ఉంటుంది, దాని పేరే తైవాన్. ఈ తైవాన్ని చైనా ఎప్పటి నుంచో ఇది మా దేశంలో ఒక భాగం అని చెప్తుంది. కానీ తైవాన్ ప్రజలు దానికి ఒప్పుకోకుండా మాది ఒక ఇండిపెండెంట్ దేశం, మేము చైనాలో భాగం కాదంటూ చైనాతో పోరాడుతున్నారు. అయితే ఇక్కడ తైవాన్కి అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తైవాన్ని చైనా ఆక్యుపై చేయడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. కానీ చైనా కొన్ని నెలల ముందు ఈ సంవత్సరం లేదా రాబోయే సంవత్సరంలో మేము తైవాన్ని ఖచ్చితంగా మా దేశంలో కలుపుకుంటాము అనే వార్నింగ్ ఇచ్చింది. చైనా అలా చేయకుండా ఆపేందుకు అమెరికా అనేక రకాలుగా ప్లాన్ చేస్తూ చైనాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ఉయ్గుర్ ముస్లిం గ్రూపులకు అమెరికా చైనాను ముక్కలు చేయడానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చైనా కూడా తక్కువేమీ కాదు. చైనా ప్రజెంట్ మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా, డబ్బు పరంగా కూడా ఒక పవర్ఫుల్ కంట్రీ. నాకు చైనా గురించి ఒక విషయం బాగా నచ్చుతుంది. వాళ్ళ దేశాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా,
వాళ్ళ దేశాన్ని ఎవరైనా వార్నింగ్ ఇచ్చినా ఆ దేశ ప్రభుత్వం నిమిషాల్లో రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ సిరియాలోని ఉయ్గుర్ ముస్లిం గ్రూపులు మేము చైనాని ముక్కలు చేస్తాం అనే స్టేట్మెంట్ ఇచ్చిన నిమిషాల్లోనే చైనా నుంచి రీప్లై వచ్చింది. అది కూడా బ్రూటల్ రీప్లై. చైనా చెప్పేది ఏమిటంటే, ఎవరైనా మా దేశం వైపు కన్నెత్తి చూసినా, ఇలాంటి గ్రూపులు మా దేశంలోకి ఎంటర్ అవ్వాలని చూసినా వాళ్ళను అక్కడికక్కడే అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మన ఇండియా నుంచి ఇలా ఫాస్ట్గా రీప్లై రాదు. మన దేశంలో ప్రాసెస్ అంతా చాలా స్లో ఉంటుంది. మన దేశం పైన ఏదైనా దేశం కానీ ఉగ్రవాద సంస్థ కానీ రెస్పాండ్ అయినా 3-4 రోజుల తర్వాత మన అఫీషియల్స్ నుంచి రీప్లై వస్తుంది. దీన్ని ఖచ్చితంగా మార్చాలి. ఇండియా కూడా ఒక అగ్రెసివ్ కంట్రీ లాగా మారాలి. అప్పుడే ప్రపంచంలోని ఇతర దేశాలు మనల్ని హాని చేయాలంటే భయపడతాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇండియాతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు అనే ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. చైనా ఇలా చేయడంలో సక్సెస్ అయింది. మొత్తంగా 2025లో అమెరికాకు చైనాకు మధ్య పెద్ద పోటీ జరగబోతుంది. ఎందుకంటే 2025 జనవరి నుంచి అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఇతను ప్రెసిడెంట్ పదవిని తీసుకోక ముందే చైనా పైన అధికంగా టారిఫ్ని విధిస్తానని చెప్తున్నాడు. దాంతో ఆల్రెడీ చైనాకు అమెరికాకు మధ్య డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది. అలాగే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకారానికి చైనా ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేశాడు. కానీ ఇప్పుడు చైనా నుంచి వస్తున్న సంకేతాలు చూస్తుంటే అన్అఫీషియల్గా చైనీస్ గవర్నమెంట్ ఆ ఇన్విటేషన్ని రిజెక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే చైనాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది, అమెరికా కావాలనే ప్లాన్ చేసి సిరియా గవర్నమెంట్ని పడగొట్టింది. ఇప్పుడు సిరియా తర్వాత ఆ దేశంలో ఉన్న ఇస్లామిక్ గ్రూప్లకు, ఉగ్రవాద గ్రూప్లకు నెక్స్ట్ టార్గెట్ చైనాని. అంటే 2025 చైనాకు ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఒకవైపు చైనా అమెరికాతో ఎకనామిక్ వార్ని కంటిన్యూ చేయాలి. అలాగే ఇప్పుడు గ్రౌండ్లో కూడా ఇలాంటి మిలిటెంట్ గ్రూప్స్తో చైనాకు ఛాలెంజ్ ఏర్పడబోతుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో చైనాను ముక్కలు చేయడానికి అనేక శక్తులు ట్రై చేయబోతున్నాయి. వాటన్నిటికీ అమెరికా సపోర్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా అనే దేశం తమ శత్రువుల్ని నాశనం చేయడానికి ఎంతటి దాకా అయినా వెళ్తుంది, ఏదైనా చేస్తుంది. ఆ దేశ చరిత్ర చూస్తే మనకి విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొత్తం ఇష్యూ నుంచి మన ఇండియా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంటుంది. ప్రజెంట్లీ మన దేశ టాప్ ప్రయారిటీ మనం డెవలప్ అవ్వడం, మన ఎకానమీని మరింత ముందుకు తీసుకెళ్లడం. కాబట్టి ఇలాంటి గొడవల్లో మన ఇండియా తలదూర్చే అవకాశమే లేదు. ఎవరు ఎలా కొట్టుకున్నా ఇండియా మాత్రం ప్రజెంట్ అమెరికాతో, రష్యాతో, యూరప్లోని ఇతర దేశాలతో పీస్ఫుల్గా ఉంటూ వాళ్ళతో బిజినెస్ని మరింత పెంచాలి అనుకుంటుంది. ఓవరాల్గా ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా రాబోయే రోజుల్లో చైనా ముక్కలు కాబోతుందా? చైనా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ నుంచి వస్తున్న ఛాలెంజ్ని తట్టుకోగలదా? ఈ విషయంలో చైనా అమెరికాను ఓడించగలదా? మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, చైనా దేశ రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 బీజింగ్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్